హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతి పుట్టినరోజు నాడు ఐ లవ్ యూ చెప్పాలని ఎంతో ఆశపడుతున్న విక్కీకి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. మురళీ చెంప పగలగొట్టిన రమేష్ చంద్ర ప్రసాద్. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది? విక్కీకి పద్మావతి పుట్టినరోజు నాడు ఎటువంటి నిజం తెలిసింది? రమేష్ చంద్ర ప్రసాద్ మురళీ చంప ఎందుకు పగలగొట్టాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విక్కీ అయితే పద్మావతిని భారీగా ఒప్పుకోవాలని, తన పుట్టినరోజు నాడే తనకి ప్రపోజ్ చేయాలని విక్కీ నిర్ణయించుకుంటాడు. ఇక పద్మావతి విక్కీ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఏం జరిగింది మీకు అని అడుగుతూ ఉంటుంది పద్మావతి అయితే. ఇక పద్మావతి పాలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలను విక్కీకి ఇస్తూ ఉంటే, ఆ పాలు నువ్వు తాగు అని విక్కీ అంటూ ఉంటాడు. తర్వాత ఆ పాలనే విక్కీ కూడా తాగుతాడు. అప్పుడే పద్మావతికి అర్థమవుతుంది తన మీద ఉన్న అనుమానం అంతా కూడా బూడిదైపోయి తన మీద ప్రేమ కలిగిందని. విక్కీకి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు ఇక విక్కీ అయితే, ఇన్ని రోజులు నాకు కమ్ముకున్న మాయపొరలన్నీ కూడా తొలగిపోయాయి. నీ పుట్టినరోజు నాడే 12 గంటలకి నిన్ను నిద్రలేపి విషెస్ చెప్పి ఐ లవ్ యూ కూడా చెప్పి ప్రపోజ్ చేస్తాను అంటూ విక్కీ అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. తర్వాత పద్మావతి అయితే బయటికి వెళ్తుంది. పద్మావతి బయటికి వెళ్ళడంతో ఇక విక్కీ అయితే ఆనందపడుతూ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అప్పుడే మురళి విక్కీ గది వైపు నుంచి వెళ్తూ ఉండగా విక్కీని గమనిస్తాడు. విక్కీ తన చేతిలో గిఫ్ట్ పట్టుకొని, పద్మావతి, ఈరోజు నీకు నేను ప్రపోజ్ చేయబోతున్నాను. ఈ రోజుతో మనకు మధ్య ఉన్న అపార్థాలు, అపోహలన్నీ కూడా తొలగిపోతాయి అంటూ విక్కీ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు ఆ గిఫ్ట్ చూసుకుంటూ అప్పుడే ఇక విక్కీ ఆ మాటలన్నీ కూడా మాట్లాడుకోవడం మురళి అయితే వినేస్తాడు. మురళి వినేసి, ఓహో, ఈరోజు పద్మావతి పుట్టినరోజు నైట్ టైం వస్తుంది కదా, అందుకని ఏర్పాట్లు చేస్తున్నాడు, సర్ప్రైజ్గా ఉంటుందేమో అని విక్కీ అయితే అనుకుంటూ ఉండగా మురళి అయితే వినేసి, అంటే వీళ్ళిద్దరూ ఒకటవుతుంటే నేను అలా చూస్తూ ఊరుకుంటానా? అసలు ఊరుకోను. పద్మావతి నన్ను కాదని విక్కీ గారిని పెళ్లి చేసుకుంది. ఈ విక్కీ నా మీద పగ తీర్చుకోవడానికి పద్మావతి మెడలో తాళి కట్టాడు. వీళ్ళిద్దరిని ఎలా సంతోషంగా ఉండనిస్తాను, అస్సలు ఉండనివ్వను అంటూ మురళి అయితే ఇక తను కూడా ప్లాన్ చేస్తాడు. రాత్రి అవ్వంగానే ఇక నిద్ర లేచి చూసుకుంటూ ఉంటాడు విక్కీ. కానీ విక్కీ చూసుకునేసరికి అక్కడ మాత్రం పద్మావతి ఉండదు. పద్మావతి లేకపోయేసరికి విక్కీ బయటికి వస్తాడు. బయటికి వచ్చేసరికి ఇక మురళి అయితే కేక్ కట్ చేయించి పద్మావతి నోట్లో పెడుతూ ఉంటాడు బలవంతంగా. అది చూసి ఒక్కసారి విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక తర్వాత లోపలికి వెళ్ళి తను తీసుకువచ్చిన గిఫ్ట్ అన్నీ కూడా గది నిండా విసిరేస్తాడు. ఇక ఇంతలో రమేష్ చంద్ర ప్రసాద్ అయితే మురళి పద్మావతికి బలవంతంగా కేకు తినిపిస్తూ ఉంటే పద్మావతి మురళి చంప పగలగొట్టడం అన్నీ కూడా చూస్తాడు. ఇక చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అల్లుడు గారేంటి పద్మావతితో ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు వీళ్ళిద్దరి మధ్య ముందే పరిచయం ఉందా? ఏం జరుగుతుంది? అన్నా చెల్లెళ్ళు లాగా ఉండాల్సిన వీళ్ళు ఇలా ఉన్నారేంటి అని రమేష్ చంద్ర ప్రసాద్కి అనుమానం వస్తుంది. అప్పుడే మురళి అయితే, పద్మావతి చూస్తూ ఉండు, ఈ అరేంజ్మెంట్లు నేను ఎందుకు చేశానో తెలుసా? నీ భర్త నీకు 12ంటికి గిఫ్ట్ ఇచ్చి విషెస్ చెప్పి ప్రపోజ్ కూడా చేసి మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని కూడా తగ్గించామనుకున్నాడు. అందుకనే నేను మళ్ళీ ఈ ప్లాన్ చేశాను. నువ్వు నా కోసమే పుట్టినట్టు, నేను నీ కోసమే పుట్టినట్టు బాగా సెట్ చేసి నటించాను. నీ భర్త కోపంతో లోపలికి పోయాడు, సామాన్లన్నీ విరగ్గొట్టే ఉంటాడు, చూసుకో వెళ్ళి అని అంటూ ఉంటాడు. మురళి అయితే, రే, ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటున్నావో? అరవింద్ లాంటి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎందుకు నువ్వు ఇలా దుర్మార్గుల్లాగా ఉన్నావో? అరవింద్ వదిన ఎంత మంచిది, అంత మంచి భార్య దొరకడం నీ అదృష్టం అనుకోవాలి, కానీ ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావో అంటూ పద్మావతి అంటూ ఉంటుంది. ఏం జరిగినా సరే మా ఇద్దరిని విడదీయడం నీ వల్ల అయితే కాదో, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా ఆయన నన్ను అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. తర్వాత ఇక మురళి అయితే వెళ్ళిపోతాడు. పద్మావతి ఏడుస్తూ ఉంటే రమేష్ చంద్ర ప్రసాద్ పద్మావతి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు అన్ని వివరాలు. అప్పుడే ఇక పద్మావతి అయితే అంటూ ఉంటుంది, మావయ్య అసలు ఏం జరిగిందంటే అని తన గతం గురించి మొత్తం కూడా చెప్తుంది. అలా ఎలా నిన్ను అపార్థం చేసుకుంటాడు విక్కీ, పదమ్మా నేను చెప్తాను అని అంటూ ఉంటాడు రమేష్ చంద్ర ప్రసాద్ అయితే. వద్దు మావయ్య, మీరంటే ఆయన అగ్గిల మీద గుగ్గిలమైపోతున్నారు, ఎప్పుడు ఏదోటి అంటూనే ఉంటున్నారు, ఎందుకు మళ్ళీ ఏదో ఒక అవమానం జరుగుతుంది అని అంటూ ఉంటుంది
పద్మావతి అయితే ఇక రమేష్ చంద్ర ప్రసాద్ అయితే మరి ఇప్పుడు ఏం చేస్తావమ్మా అని అనగానే గత కొన్ని నెలల నుంచి ఇలాగే బాధలను భరిస్తూ వచ్చాను మావయ్య, ఇది కూడా భరిస్తాను అని పద్మావతి అయితే విక్కీ దగ్గరికి వెళ్తుంది. ఇక మురళి అన్నట్టే గదంతా కూడా చెల్లాచెదురుగా సామాన్లు అన్నీ కూడా పాడేసి ఉంటాయి. ఏంటిదంతా అని అంటూ ఉంటుంది పద్మావతి. ఏంటా ఇది, నువ్వు చేసిన తప్పు వల్లే ఈరోజు నీ పుట్టినరోజు కదా, నీకు విషయం చెప్పి అలాగే ప్రపోజ్ కూడా చేసి భారీగా ఒప్పుకుందాం అనుకున్నాను. కానీ తీరా మళ్ళీ నీ బుద్ధి మార్చుకోలేదని నాకు ఇప్పుడే అర్థమైంది. ఆ మురళీగాడు ముందే నీకు కేకు తీసుకొచ్చి తినిపించితే నువ్వు అర్ధరాత్రి లేచి వెళ్ళిపోయి వాడి దగ్గరికి వాడు తీసుకొచ్చిన సర్ప్రైజ్ని ఎంజాయ్ చేశావు అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే విక్కీ అన్న ఆ మాటకి అప్పుడే ఇక పద్మావతి అయితే లేదు సారు, నేను అలా చెయ్యలేదు, అసలు ఇదంతా కూడా డెకరేషన్ ఎవరు చేపించారో కూడా నాకు తెలియదు సారు అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే ఇంతలో అక్కడికి విక్కీ తండ్రి అయితే వస్తాడు. విక్కీ తండ్రి రావడంతో నా జీవితంలో నేను ప్రేమించే వ్యక్తులు నన్ను మోసం చేస్తున్నారు, ఆ మోసాన్ని నేను జీవితాంతం భరించాల్సి వస్తుంది అంటూ తన తండ్రిని చూసి అంటూ ఉంటాడు. నా వల్ల నీ తల్లి చనిపోయిందని నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, అదే అపార్థాన్ని పద్మావతి విషయంలో నువ్వు అసలు కూడా చేసుకోవద్దు, పద్మావతి నిప్పు లాంటిది అని అంటూ ఉంటాడు రమేష్ చంద్ర ప్రసాద్. కేవలం ఆ మురళీగాడు పద్మావతిని నేను పిలుస్తున్నానని చెప్పి బయటికి పిలిచాడు. బయటికి పిలిచి అక్కడ కేకు తనే కట్ చేసి తను తినిపించాలనుకుంటే అస్సలు కూడా తను తిననని చెప్పేసింది. ఎవరు అని నేను చూస్తూనే ఉన్నాను. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు, ఈ మురళీగాడు పద్మావతిని మోసం చేశాడని అని మొత్తం నిజాన్ని బయట పెడతాడు. నేను మాటలతో చెప్తే నువ్వు నమ్మవని వీడియో తీశాను చూడు, కేవలం నిన్ను రెచ్చగొట్టి ఈ పుట్టినరోజుని ఆపేయాలని నువ్వు పద్మావతిని ప్రపోజ్ చేద్దామని తెలుసుకొని ఇదంతా చేశాడంటూ మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు. తర్వాత ఇక రమేష్ చంద్ర ప్రసాద్ విక్కీని పద్మావతిని గదిలోనే వదిలేసి బయటికి వస్తాడు. ఇంతలో ఇక మురళి అయితే రమేష్కి ఎదురుపడతాడు. రమేష్కి ఎదురుపడంగానే అప్పుడే మురళిని చూసి కోపంతో రగిలిపోతున్న రమేష్ చంద్ర ప్రసాద్ అయితే మురళిని చెంప పగలగొడతాడు. నా కొడుకు జీవితంలోకి నువ్వు తొంగి చూడాలనుకున్నా ఏం చేసినా సరే ఒంటరి పక్షిలాగే ఉండిపోతావు, గుర్తుపెట్టుకో, నీకు ఎటువంటి నేను ఆస్తిని కానీ ఏమి అప్పజెప్పను అంటూ కరాఖండిగా చెప్పేస్తాడు. విక్కీ తండ్రి అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.